ఉషా, ఎందుకింకా బాధపడుతున్నావు? నీకున్న బాధ ఏంటో, నీకున్న భయం ఏంటో నాకు తెలుసు. నువ్వు బాధపడక్కర్లేదు. నేనుండగా నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు ఉషా. అవునమ్మా, తనే నీ కండగా నిలబడి నువ్వు కోరుకున్నట్టు నీ పెళ్లి చేసింది. ఇక నీకే కష్టమూ రాదమ్మా. మేమందరం నీకు తోడుగా ఉంటాం. ధైర్యంగా ఉండు. పెళ్లి కూతురివి ఇలా ఉండకూడదమ్మా. నవ్వుతూ ఉండాలి. ఉషా, ఇలా ఉండకూడదు ఉషా. కాస్త నవ్వొచ్చు కదా. మావయ్య గారు, రేపు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నాం కదా, పంతులు గారికి చెప్పమన్నాను. మీరు చెప్పారా? ఆల్రెడీ చెప్పేశానమ్మా. ఏమండి చరణ్ గారు, పెళ్లి పెద్ద గారు. ఏంటి పిలుపులు కొత్తగా వస్తున్నాయి? కొత్తగా రావడం ఏంటి? మీరు పెళ్లి పెద్ద కాదా? పెళ్లి అయిపోయింది కదా. ఒరే, పెళ్ళైతే అయిపోయిందనుకుంటున్నావా? రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి కదా. మీరిద్దరే పెద్దలుగా ఉండి అన్ని దగ్గరుండి చూసుకోవాలి. అవునండి, వ్రతానికి కావలసిన పూజ సామాన్ లిస్ట్ అంతా పంతులు గారు పంపిస్తానన్నారు. అది రాగానే మీరే దగ్గరుండి తీసుకురండి. అన్నీ నేనే తీసుకురావాలంటే చంటిగాడు ఏం చేస్తాడు? అరే, చంటిగాడికి వేరే పని అప్పచెప్పానులేరా, ఆ పని చూసుకుంటాడు. అత్తయ్య గారు, రేపు సత్యనారాయణ స్వామి వ్రతం అండి. మీ చేతుల మీదుగా పెళ్లి జరిపించారు. ఇంకా వ్రతం కూడా మీ చేతుల మీదుగా జరిపించారంటే అంతా అయిపోయినట్టే. ఏమంటారు? నాటకాలు ఆడుతున్నావే నువ్వు. పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీ కంటికి? ఇంకా పిచ్చిదాన్ని చేద్దామనుకుంటున్నావా? ఏమైంది మమ్మీ? ఏమైందా? ఇది నన్ను నిన్ను అందరినీ పిచ్చివాళ్ళని చేసిందిరా. ఎలక్షన్ అని ఆ రాజకీయ నాయకుడితో చేతులు కలిపి నాకేదో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పి ఇదంతా డ్రామా ఆడి వీళ్ళిద్దరి పెళ్లి నా చేతులతో చేసేలాగా చేసింది.